జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చెప్పండి నాన్న. మేము కోరుకునే అమ్మాయితో నీ పెళ్లి చెయ్యాలని మేము శతవిధాల ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా యాగం చెయ్యాలని నిర్ణయించాం. నువ్వు మాత్రం మాకు సహకరించబోయే అవని వైపు నిలబడి మా ప్రయత్నం చెడగొట్టావు. నువ్వు చేసింది మాకేం నచ్చలేదు శ్రీ. ఒకప్పుడు పెళ్లి గురించి నీ వంతు ప్రయత్నాలు నువ్వు చేస్తుండేవాడు. ఈ మధ్య నువ్వు అలాంటి ఆలోచనలే చేయకపోవడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది శ్రీకర్. అవనికి మనం ఎంతో చేశాం. బదులుగా అవని కూడా మన కోసం చాలా చేసింది. దాన్ని కాదనడం లేదు. కాని ఈరోజు గుళ్ళో అంత మొండిగా వ్యవహరించిన తీరు మాత్రం నాకేం నచ్చలేదు. విగ్రహం కోసం ప్రాణాలిచ్చే అంత సాహసం చేసిన అవని యాగంలో కూర్చోలేదు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని మాకర్థమయ్యింది. ఆ కారణం గురించి నువ్వు తెలుసుకుంటావా, మమ్మల్ని తెలుసుకోమంటావా? లేదంటే నీకు ఆ కారణం గురించి తెలుసుంటే చెప్పు శ్రీకర్. నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మా దగ్గర రహస్యాలొద్దు శ్రీ, నిజం చెప్పు. చెప్పు శ్రీకర్. యాండి, ఒక పని చేద్దాం. చెప్పు వేద. అవనిని అమ్మవారి ముందు నించోబెట్టి ఆ కారణమేంటో చెప్పకపోతే అమ్మవారి మీద ఒట్టు అని చెప్దాం. అప్పుడు తప్పకుండా చెప్తుంది. అవును, అదే కరెక్ట్ వేద. బట్లే అమలు చేద్దాం. మనం ఆగనం. గుడిలో సాయంత్రం తీసుకెళ్ళి యాగం చేయలేదు. కుదరదంటే కారణం చెప్పమని నిలదీశారు. ఇప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీరనుకునేది చెయ్యబోయే ముందు నేనొక విషయం అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. యాగంలో ఎవరినో కూర్చోబెడదామని పిలిస్తే ఆమె గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిందంట కదా, ఎవరావిడ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.